శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు నవంబర్ మాసంలో 27వ తేదీ అనగా మనకి బుధవారం తిథి. ఈ రోజున ఈ రాశి జాతకులకు పొద్దున్నే 11:30 తర్వాత జరగబోయేది ఇదే. ఏం జరుగుతుంది తెలిస్తే గనక షాక్ అయిపోతారు మీరు. ఏం జరగబోతుందో తెలియాలి అంటే గనక వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. కొన్ని ముఖ్యమైన పనుల గురించి ఈ రోజున సోదరులు సోదరీ మణులతో మాట్లాడతారు. మీరు మతపరమైన యాత్రకు వెళ్లొచ్చు. ఈ రాశి వారు వారి జీవితంలో వివిధ అంశాల్లో అనేక మార్పులు ఈ రోజున ఎదుర్కొంటారు. వృత్తి, సంబంధాలు, డబ్బు, ఆరోగ్యపరంగా మార్పులు ఉంటాయి. ఈ మార్పులు మీ జీవితంలో పెరుగుదలకు కారణమవుతాయి. ఓపెన్ మైండ్ తో పనిచేయండి, ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రాశి జాతకులు వారి ప్రేమ జీవితంలో ఉత్తేజకరమైన మార్పులకు సిద్ధంగా ఉండాలి. మీరు ఒంటరిగా ఉంటే మీ జీవితంలో ఉత్సాహం నింపే వ్యక్తిని కలవడానికి సిద్ధంగా ఉండండి. రిలేషన్షిప్ లో ఉన్నవారు నిజాయితీతో ఉండాలి. మీ శృంగార జీవితం కొత్త ఉత్తేజకరమైన మార్గాల్లో వర్ధిల్లుతున్నట్లు మీరు భావిస్తారు. మీ వృత్తి జీవితంలో మార్పులు ఉంటాయి. మీరు ఒక కొత్త ప్రాజెక్టు స్థానం లేదా అవకాశాన్ని పొందొచ్చు. ఇది మీకు సవాల్, ఉత్తేజాన్ని ఇస్తుంది. ఈ మార్పులను స్వీకరించండి, ఎందుకంటే అవి మీ కెరియర్ ఎదుగుదలకు ముఖ్యమైన దశలు కావచ్చు. ఈ రోజు మీకు ప్రయోజనకరంగా ఉంటుంది కాబట్టి సహోద్యోగులు, సీనియర్లకు కలిసి మెలిసి ఉండడాన్ని మీరు నేర్చుకోండి. మీ ఆలోచనలు పాజిటివ్ గా ఉంచుకోండి. మీ కృషి, అంకిత భావం మీకు తగిన గుర్తింపు, పురోగతి ఇస్తుంది. డబ్బు విషయంలో ఈ రాశివారు జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. తెలివైన నిర్ణయాలు తీసుకోవాలి. అనుకోని ఖర్చులు ఎదురవుతాయి. డబ్బును నిర్వహించే సామర్థ్యం మీ కష్ట సమయం నుండి మిమ్మల్ని కాపాడుతుంది. మీ బడ్జెట్ పై దృష్టి పెట్టండి. ఈ రోజు ఈ రాశి వారికి ఆదాయంతో పాటు ఖర్చులు కూడా పెరిగే రోజుగా కనిపిస్తుంది. మీరు పెట్టుబడి పరంగా రిస్క్ తీసుకోకుండా ఉండాల్సి ఉంటుంది, లేకుంటే మీ డబ్బు నిలిచిపోవచ్చు. ఈ రోజు దుస్తులు మరియు ఆభరణాల వ్యాపారంలో లాభాన్ని పొందుకుంటారు. ఉద్యోగ రీత్యా ప్రయాణాలు చేసే అవకాశాలున్నాయి. ఈ రోజు విదేశీ రంగం నుండి లాభాలు పొందొచ్చు. ఆరోగ్య సంబంధిత కారణాల వల్ల డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంది. ప్రభుత్వ రంగంలో కష్టపడి పనిచేసి విజయం సాధిస్తారు. ఈ రాశి వారు వృద్ధులను ఈ రోజున అగౌరవపరచవద్దు. ఇంటి అతిథులు రావచ్చు. ప్రజలకు సాయం చేసేందుకు సిద్ధంగా ఉండండి. పిల్లలు ఈ రోజున చదువుపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. మీరు పాత విషయాల గురించి కొంచెంగా ఆందోళన చెందుతారు. కుటుంబ సభ్యులతో ఈ రోజున ప్రశాంతమైన మరియు ఆహ్లాదకరమైన రోజును ఆనందించండి. ఎవరైనా సమస్యలతో మీ వద్దకు వస్తే వారిని పట్టించుకోవద్దు. మీ మానసిక ప్రశాంతతకు భంగం కలిగించొద్దు. ఎవరైనా సమస్యలతో మీ వద్దకు వస్తే మీకు చేతనైన సాయం మాత్రమే చేయండి. మీకు సమస్యలు కలిగేలా సహాయాలు చేయొద్దు. ఈ రాశి వారికి ఈ రోజున పొద్దున్నే 11:30 తర్వాత కొన్ని మంచి శుభవార్తలు అందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మీరు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ఒక శుభవార్త ఈ రోజు మధ్యాహ్నం 1 గంట దాటాక మీరు అందుకోవచ్చు. ఆ శుభవార్త విని మీరు మీ కుటుంబ సభ్యులు సంతోషంగా ఉంటారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.